ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన నవల గురించి మాట్లాడుకోబోతున్నాం. డాక్టర్ బి నాగశేషుగారు రాసిన ఏకుదారం. దీని ఉపశీర్షిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చేతి వృత్తుల సంతకం. అవును, ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు చదివినప్పుడు అంటే ఇది కేవలం ఒక కథలా అనిపించలేదు. మనకు తెలియని, మనం బహుశా పట్టించుకోని ఒక ప్రపంచంలోకి మనల్ని చేయి పట్టుకుని తీసుకెళ్లినట్లనిపించింది. నిజమే. మన ముందున్నది ఆ నవల ముందు మాట, ఇంకా కథలోని మొదటి కొన్ని పేజీలు. కాని వాటిలోనే ఒక పూర్తి ప్రపంచముంది. అవును, ఒకవైపు రచయిత జీవితానుభవం నుండి పుట్టిన ఒక బలమైన ఫిలాసఫీ, మరోవైపు కంబళి నేసేవాళ్ల జీవితాల్లోని పచ్చి నిజాలు. ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం. అంటే రచయిత తన ముందుమాటలో చెప్పిన ఆదర్శాలకు, ఆయన సృష్టించిన పాత్రల జీవిత వాస్తవాలకు మధ్య ఉన్న దూరాన్ని మనం చూడబోతున్నామన్నమాట. సరిగ్గా. ఆ రెండిటినీ పోల్చి చూద్దాం. సరే, అయితే రచయిత మాటలతోనే మొదలు పెడదాం. ఆయన ముందుమాట చాలా బలంగా మొదలవుతుంది కదా, ఆధునిక సాహిత్యంలో చేతివృత్తుల వారి గురించి ఎవరూ రాయడం లేదనే ఒక ఆవేదనతో. అది ఆవేదన మాత్రమే కాదు, నాకైతే ఒక రకమైన బాధ్యత కూడా అనిపించింది. బాధ్యత? అవును. ఆయనేమంటారంటే, ఈ జీవితాన్ని నేను దగ్గరగా చూశాను, అనుభవించాను, కాబట్టి దీని గురించి రాసే హక్కు, బాధ్యత నాదే అంటారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకని? ఎందుకంటే ఆయన దృష్టిలో ఈ జీవితాన్ని పరిశోధించి రాయలేరు, జీవించి మాత్రమే రాయగలరు. ఇది నిజమే. ఇక్కడే నాకో ప్రశ్న వస్తుంది. అసలు ఇలాంటి వృత్తుల గురించి నవలలు ఎందుకు తక్కువగా వస్తున్నాయి? రచయితలకు ఆ జీవితం గురించి తెలియకపోవటమా, లేక మార్కెట్లో ఇలాంటి కథలకు విలువ లేకపోవడమా అని? అవును, చాలా మంచి ప్రశ్న. బహుశా రెండు కారణం కావచ్చేమో. కాని రచయిత వాదన ప్రకారం అసలు సమస్య ప్రామాణికత, అంటే ఆథెంటిసిటీ. ఆ కష్టాన్ని మీరు నిజంగా అనుభవించకపోతే దాన్ని కేవలం ఊహించి రాయలేరు అంటారు. అందుకే ఆయన తన గురువుల గురించి చెప్తారు. కరెక్ట్. ఆకలి, పేదరికం తన గురువులని ఆయన చెప్పడం, అది మామూలు విషయం కాదు. అవును, ఆ మాట విన్నప్పుడు చాలా బలంగా తాకుతుంది. తిన్నదానికంటే తినడానికే ఎక్కువ వెతుకులాట అనే వాక్యం చదివితే ఆ ఆకలి తీవ్రత మన కడుపులోనూ తెలుస్తుంది. ఆ అనుభవమే ఆయనకు జీవితం గురించొక తత్వాన్నిచ్చిందంటారు. కష్టం వచ్చినప్పుడు మన ముందు రెండే దారులుంటాయని. ఒకటి ఆత్మహత్య, రెండోది ఆత్మ పరివర్తన. ఇది ఆయన చెప్పిన మూలసూత్రం. కష్టానికి కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటే మిగిలేది బూడిద, మట్టి. అదే ఆ కష్టాన్ని తట్టుకుని పరివర్తన చెందితే జీవితమే మారిపోతుందంటారు. జీవితం ఒక కొత్త రూపు తీసుకుంటుంది. అవును. ఈ ఫిలాసఫీని వివరించడానికి ఆయన సచిన్ టెండూల్కర్ ఉదాహరణ ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యంగా, కాని చాలా సమంజసంగా అనిపించింది. కరెక్ట్. ఎక్కడి చేతివృత్తులు, ఎక్కడ క్రికెట్ అనిపిస్తుంది కదా. అవును, కాని ఆ రెండిట్నీ ఆయన కలిపిన తీరు అద్భుతం. ఎందుకంటే రెండిట్లోనూ ఉన్నది ఒకటే సూత్రం: నిలబడ్డటం. సచిన్ మొదటి మ్యాచ్లో డకౌట్ అయి ఉండొచ్చు, కాని అక్కడే ఆగిపోలేదు, మళ్లీ నిలబడ్డాడు. అందుకే దేవుడయ్యాడు. రచయిత చెప్పేది కూడా అదే. అదే. ఎన్ని పరుగులు చేశావన్నది కాదు, క్రీజులో ఎంతసేపు నిలబడ్డావన్నది ముఖ్యం అనే మాట. ఇది కేవలం క్రికెట్కు కాదు, జీవితానికి కూడా వర్తిస్తుంది. ఈ తత్వమే నవలలోని పాత్రలకు పునాది. అంటే ఆయన తన పాత్రల ముందు ఒక పెద్ద సవాలుంచుతున్నారన్నమాట. జీవితం ఎంత కఠినంగా ఉన్నా మీరు నిలబడగలరా లేదా అని. సరిగ్గా. మరి ఆయన సృష్టించిన ప్రపంచం ఆ నిలబడే అవకాశాన్ని వాళ్లకిస్తుందా, లేక వాస్తవికత ఇంకా కఠినంగా ఉంటుందా? ఇక కథలోకి వెళ్దాం. కథ ఎలా మొదలవుతుంది? చాలా ఉత్సాహంగా, ఒక పండగ వాతావరణంతో మొదలవుతుంది. నవల ప్రారంభమయ్యేది ఎర్రిపూల మారెమ్మ ఉత్సవంతో. ఊరంతా సంబరాల్లో మునిగిపోయుంటుంది. ఆ వర్ణన చదువుతుంటే రచయిత ఉద్దేశపూర్వకంగానే ఈ సన్నివేశాన్ని మొదట పెట్టారనిపిస్తుంది. కులం, మతం, ఆచారంలాంటి తేలాలు లేకుండా ఊరంతా ఒక్కటే ఆనందంగా గడుపుతున్న ఒక పరిపూర్ణమైన క్షణాన్ని మన ముందుంచుతారు. నిజమే. తరువాత మనం చూడబోయే కష్టాలకు, విభేదాలకు ఇది పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఒక రకంగా ఇది బిఫోర్ పిక్చర్ లాంటిది. సరిగ్గా పట్టుకున్నారు. అదొక ఐక్యతకు ప్రతీక. ప్రజలు ఒకరిపై ఒకరు రంగునీళ్లు చల్లుకుంటూ, ఆడిపాడుతూ, ఆ ఉత్సవంలో ఎటువంటి కట్టుబాట్లు ఉండవు. అదొక సామూహిక ఆనందం. కానీ ఆ ఆనందం ఎక్కువసేపుండదు కదా. ఉండదు. ఆ ఆనందం తెరపడగానే కథ మనల్ని నేరుగా కురుబవాడలోకి తీసుకెళ్తుంది. అక్కడ్నుండే అసలు జీవితం మొదలవుతుంది. ఇక్కడే మనం చేతివృత్తుల ప్రపంచంలోకి అడుగుపెడతాం.
కంబళినేసే ప్రక్రియను రచయిత ఎంత వివరంగా వర్ణించారంటే మన కళ్ల ముందే అదంతా జరుగుతున్నట్లుంటుంది. అవును, గొర్రెబొచ్చు కత్తిరించడంతో మొదలవుతుంది. ఆ సన్నివేశంలో వాళ్ల సంభాషణలు ఎంత సహజంగా ఉంటాయంటే అందులో హాస్యము, అమాయకత్వం, ఒకరినొకరు ఏడిపించుకోవడం అన్నీ ఉంటాయి. ఆ యాస, ఆ మాటలు మనల్ని నేరుగా ఆ గ్రామంలో కూర్చోబెడతాయి. ఆ తర్వాత ఆ ఉన్ని ఒక కంబళిగా మారే ప్రక్రియ, అది చదువుతుంటే నాకు నోట మాట రాలేదు. అదొక పని కాదు, అదొక యజ్ఞంలా అనిపించింది. యజ్ఞమే. కేవలం జాబితాలా కాకుండా దాని వెనుక ఉన్న కళను, శ్రమను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నిజంగానే అదొక అద్భుతమైన ప్రక్రియ. అందులో పడుగా పేరడం అనే ఒక దశ ఉంటుంది. హ్మ్. అంటే నేతకు కావలసిన పొడవాటి దారాలను సిద్ధం చేయడం. ఓ వాళ్ళు ఆ దారాలను ఇంటి ముందున్న వీధి పొడవునా పరిచి దానికి గంజి పెడతారు. అంటే ఆ వీధి మొత్తం ఒక మగ్గంలో భాగమైపోతుందన్నమాట. అవును, అది కేవలం ఇంట్లో జరిగే పని కాదు, ఊరంతా చూస్తుండగా జరిగే ఒక కళారూపం. వావ్! ఆ దృశ్యాన్ని ఊహించుకుంటుంటేనే అద్భుతంగా ఉంది. రాట్నం తిప్పడం, ఏకుదారంతో ఉన్నిని శుభ్రం చేయడం, ఆ తర్వాత గుంత మగ్గం మీద నేయడం, ప్రతి దశలోనూ తరతరాల నైపుణ్యం కనిపిస్తుంది. ఇంత గొప్ప కళకు, ఇంత నైపుణ్యానికి తగిన గుర్తింపు, విలువ ఉండి ఉంటుంది కదా? అక్కడికే వస్తున్నాం. మీరు ఆ నైపుణ్యాన్ని చూసి ఎంత మురిసిపోయారో, ఆ తర్వాతొచ్చే వాస్తవాన్ని చూసి అంత నిర్ఘాంతపోతారు. అంటే ఈ కళ వెనుక ఉన్న ఆర్థిక వాస్తవికత మనల్ని కుదిపేస్తుంది. దీన్ని మనం ముత్యాలమ్మ అనే పాత్ర ద్వారా చూస్తాం. ముత్యాలమ్మ ఆ పాత్రను అంత త్వరగా మార్చిపోలేం. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు గొడ్డులా పనిచేస్తుంది. అవును, ఉన్ని ఏకడం, దారం వడకడం, వంట, పిల్లలు అన్నీ తనే. కాని ఆమె భర్త సంజన్న తాగుబోతు. మ్మ్. ఒక సన్నివేశంలో ఇంట్లో తినడానికి గింజలు కూడా ఉండవు. అప్పుడు ముత్యాలమ్మ నంజక్క అనే రెడ్డిగారింటికి అప్పుకోసం వెళుతుంది. ఆ సన్నివేశం చదువుతుంటే గుండె తరుక్కుకుపోతుంది. ఆమె మాట్లాడే ప్రతి మాటలో నిస్సహాయత, ఆత్మగౌరవం రెండూ కనిపిస్తాయి. అవును, నా మొగుడు తాగి పడిపోయాడు, పిల్లలు లేస్తే బువ్వ అంటారు, నేన్నీకు మళ్లీ పనిచేసి తీర్చేస్తాను అని అడుగుతుంది. ఆ సన్నివేశం తర్వాత అసలు ఆర్థిక లెక్కలు బయటకొస్తాయి. అప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను. ఆ కంబళి వెల్ల గురించి కదా. అవును, 2 రోజుల పాటు కష్టపడి నేసిన ఒక కంబడికి మార్కెట్లో దొరికే వెల కేవలం 50 రూపాయలు. 50 రూపాయలు! ఇది జీతం కాదు, అవమానంలా అనిపిస్తుంది. ఖచ్చితంగా. అది వారి నైపుణ్యానికి, వారి శ్రమకు సమాజం కడుతున్న వెల. ఈ పేదరికం, ఈ నిస్సహాయత నేపథ్యంలోనే కథలోని పాత్రల మధ్య జరిగే కొన్ని సంభాషణలు చాలా లోతైన తాత్వికతను బయటకు తెస్తాయి. ముఖ్యంగా ఆచారి, తాగుబోతైన సంజన్న మధ్య జరిగే సంభాషణ. అవును, సంజన తాగుబోతు కావచ్చు కాని తన వృత్తి పట్ల, తన కులం పట్ల అతనికి అపారమైన గౌరవం, గర్వమున్నాయి. మేం గొర్రెలను కాయకపోతే, ఎరువు వేయకపోతే మీరు పంటెలా పండిస్తారు అని రెడ్డిని అడగడంలో ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. సరిగ్గా ప్రతి పనికి ఒక విలువ ఉంటుందని, అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడే కథ మరో పొరను విప్పుతుంది. అంటే మీరు దీన్ని కేవలం పేదరికం గురించిన కథ అనుకుంటే పొరపాటే. ఇది అస్తిత్వం గురించిన కథ. తమ శ్రమకు విలువ లేకపోయినా తమకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని ఆ పాత్రలు గర్వంగా చెప్పుకుంటాయి. నిజమే, వాళ్ళ సంభాషణల్లో తమ వృత్తి వ్యవసాయం కన్నా పురాతనమైనదని, తమ దైవం శివుడని వాళ్ళు చెప్పుకోవడం చూస్తే ఆశ్చర్యమేస్తోంది. అవును, ఆ సంభాషణల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకొస్తాయి. గో అనే పదం గురించి. కరెక్ట్. గో అనే పదం కేవలం ఆవులకు మాత్రమే కాదు, గొర్రెలు, మేకలకు కూడా వర్తిస్తుందని, పూజారి అనే పదం ఆర్యుల రాకకు ముందే తమ సంస్కృతిలో ఉందని వాళ్ళు వాదించుకుంటారు. ఇది కేవలం మాటల కోసం కాదు కదా, తమ ఉనికిని, తమ ప్రాచీనతను చాటుకునే ప్రయత్నం. సరిగ్గా అదే. వర్తమానంలో వాళ్ల బతుకు దెబ్బతిన్నా గతాన్ని తలుచుకుని వాళ్ళు గర్వపడతారు. ఆ చారిత్రక గర్వానికి, వర్తమాన దారిద్ర్యానికి మధ్య ఉన్న సంఘర్షణే ఈ నవలలోని ఆత్మ. ఆధునిక సమాజం తమను గుర్తించకపోయినా తమకంటూ ఒక గొప్ప వారసత్వం ఉందని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, మొత్తం మీద చూస్తే రచయిత తన ముందు మాటలు చెప్పిన కష్టాన్ని తట్టుకుని నిలగడటం అనే తత్వానికి, ముత్యాలమ్మ లాంటి పాత్రల జీవితానికి ఒక బలమైన ముడివేశారు. నిజమే. ఆమె అన్ని కష్టాలను భరిస్తూ ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది.
ఆమె పోరాటమే రచయిత చెప్పిన ఫిలాసఫీకి అసలైన ఉదాహరణ. అందుకే నవల శీర్షిక ఏకుదారం అంత అర్థవంతంగా ఉంది. అవును, ఏకుదారం అంటే కేవలం ఉన్నిని శుభ్రపరిచే ఒక పరికరం కాదు, అదొక ప్రతీక. కుటుంబాన్ని, సమాజాన్ని, సంప్రదాయాన్ని కలిపి ఉంచే ఒకే ఒక్క దారం. ఆ దారం నిరంతరం ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. పేదరికం, నిరాధరణ అనే ఒత్తిడికి. అది తెగిపోకుండా ఉండటానికి పోరాడుతూనే ఉంటుంది. ముత్యాలమ్మ పాత్రే ఆ ఏకుదారం. భర్త వల్ల, సమాజం వల్ల ఎన్ని ఒత్తిడులెదురైనా ఆ కుటుంబాన్ని కలిపి ఉంచుతున్నది ఆమె. ఖచ్చితంగా. ఆమె శ్రమ, సహనం ఆ దారం యొక్క బలాన్ని మనకు చూపిస్తాయి. ఈ నవలలోని ఈ కొన్ని భాగాలు మనకొక చేతివృత్తి వెనుకున్న సంపూర్ణ చిత్రాన్ని అందిస్తాయి. దానిలో ఉన్న కళ, దాని వెనుకున్న సంస్కృతి, దాని లోపలున్న కఠినమైన ఆర్థిక వాస్తవికత, ఈ మూడింటినీ రచయిత ఎంతో సమర్థవంతంగా మన కళ్ల ముందు ఉంచారు. ముగింపుగా చెప్పాలంటే, వేల సంవత్సరాల చరిత్ర, అద్భుతమైన నైపుణ్యమున్న ఒక సాంప్రదాయ కళ, దానికి సరైన విలువ ఇవ్వలేని ఆధునిక ఆర్థిక వ్యవస్థలో నిలదొక్కుకోవడానికి ఎలా పోరాడుతుందో ఈ నవల చూపిస్తుంది. ఇది మనల్ని ఆలోచనలో పడేస్తుంది. అవును. ఈ మొత్తం చర్చ మన ముందు ఒకే ఒక ప్రశ్నను మిగులుస్తుంది. కేవలం డబ్బుతో విలువ కట్టలేని ఎన్నో అమూల్యమైన నైపుణ్యాలు, కళలు, సంప్రదాయాలు మన చుట్టూ ఉన్నాయి. వాటి నిజమైన విలువను మనం గుర్తించనంత కాలం వాటిని మన చేతులతోనే అంతం చేస్తున్నాం.